వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథములో మనము రాబోవు ఈ ఉగ్రతలు, ఈ విషయాల నుంచి తప్పించుకోవడానికి మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు తగిన శక్తి గలవారై ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. సర్టన్లీ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. అంచె దినాల్లో ఉంటున్నాం. జరగబోవు వీటినెల్లా తప్పించుకోవాలి. ఏం జరగబోతున్నాయి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకృతి యొక్క ప్రళయాలు మనము చూస్తున్నాం. ప్రకృతి మేలు చేసేదిగా ఉండాలి, కానీ అది ప్రకృతి కీడు చేస్తూ ఉన్నది. మనకి వర్షము వాటి వాటి కాలమున మనకి అవసరమైన చోట, అవసరమైన సమయాల్లో వర్షం ఇవ్వాలి. కానీ వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి? అనవసరమైన సమయాల్లో. మంచి పంటలు పండించి బాగా పంట చేతికి వచ్చి అమ్మయ్య ఇంక రేపొద్దున్న ట్రాక్టర్ వేసుకొని ఒక 50 మందిని కూలోళ్ళని తీసుకొని వెళ్ళి ఇక కోసుకొని నేను ఏం చేస్తాను, ఇంట్లో వేసుకుంటాను అని అనుకొని అప్పుడే కాస్త భోజనం చేసి 3 బ్రేవులెంతలు వేసుకొని పడుకుంటాం. పడుకోగానే అప్పుడు ఏమైంది, ఆకాశంలో చిన్న ఉరుములు మెరుపులు వచ్చి ఆ వర్షం చిన్నగా వస్తుందేమో అనుకుంటా. ఎలా వస్తుందో తెలుసా? అది భయంకరంగా బేభత్సంగా గాలి వర్షం. ఇంకా ఈ గాలిలో చూడండి రైతుల బాధలు, నల్ల పట్టాలు వేసుకొని ఒకటే పరుగులు పెడతా ఉంటారు. ఆ పట్టాలు ఆగవు, గాలికి ఆగుతాయి. పట్టాలు ఆగవు. ఏదో రకంగా పంటను ఏం చేయాలా, కాపాడుకోవాలని ప్రయాస. అంటే ఇప్పుడు ప్రకృతి మనకి మేలు చేయాలి, కానీ ఏం చేస్తుంది? దేవుని కృప వల్ల ఇంతవరకు నిమ్మలంగానే ఉంది. తొందరగా మీ పంటలన్నీ కోసేసుకోండి, కబుక్కున పీకలు కోసేసుకున్నారు. మీ పంటలన్నీ కోసి మీరు ఏం చేయండి, ఇళ్లలో మీరు చేర్చుకోండి. ప్రియమైన దేవుని సంఘమా, ఈ పగటి వేళ ప్రకృతి ఏం చేయాలంటే ప్రకృతి మనకి మేలు చేసేదిగా ఉండాలి, కానీ కీడు చేస్తున్నది. మీరు మొన్న దుబాయ్ గురించిన సమాచారం విన్నారో లేదో? అంత సమయం ఎక్కడుంది మాకు పాస్టర్ గారు, మీకంటే ఖాళీ సమయం ఉంటుంది అనుకుంటున్నారా? నేను కూడా వార్తలు చూసి ఛానల్ అయింది. దుబాయ్ మునిగిపోయి 16వ తారీఖు మునిగితే 19వ తారీఖు సాయంత్రం తెలిసింది నాకు. అంటే ఎంత వెనకబడి ఉన్నానో చూడండి. సమయం లేదు. మీకు కూడా సమయం లేదు కదా. రైతులు కష్టజీవులు కాబట్టి మీకు నిద్రపోవడానికే సమయం దొరక చర్చికి వస్తున్నారు. మీరు పడుకోవడానికండి టైం దొరక చర్చికి వస్తున్నారు. ఇక్కడన్నా మంచి నిద్ర పడుతూనే వస్తున్నారు. ప్రకృతి ప్రళయాలు. దుబాయ్ని చూస్తే ఎడారి ప్రాంతం, ఇసుక, వాటర్ ఎక్కువ దొరకదు. అక్కడ ఏం దొరికిద్దంటే బోర్ వేసామనుకోండి, క్రూడ్ ఆయిల్ దొరికిద్ది, పెట్రోల్, డీజిల్ అవి వస్తాయి అన్నమాట. మనం బోర్ వేస్తే ఏమవుతాయి? ఉప్పు నీళ్ళు వస్తాయి, కొన్ని మంచినీళ్ళు వస్తాయి. కానీ దుబాయ్లో బోర్ వేసారు అనుకో, ఏమొస్తుంది? క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఇంకంతే, ఆయిల్ అమ్ముకుంటారు. ఆ ఆయిల్ అమ్ముకొని నీళ్ళు కొనుక్కుంటారు. లీటర్ 100 రూపాయలు, లీటర్ 110 రూపాయలు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? మంచినీళ్ళు కొనుక్కుంటారు. మనం ఏం కొనుక్కుంటాం? పెట్రోల్ కొనుక్కుంటాం. సో అంత సంపన్నమైన దేశం. ఏమైంది తెలిసినా, మొత్తం అంతా కూడా దుబాయ్ అంతా కూడా మునిగిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా వాటర్తో నింపబడి కార్లు అండి తేలుకుంటూ వెళ్తున్నాయి, పడవల్లాగా వెళ్తున్నాయి కార్లు. మీరు చూసే ఉంటారు. తేలుకుని వెళ్ళడం కాదు, కొట్టుకొని పోయేంత వరదలు దుబాయ్లో వచ్చాయి. ఆ వీడియో చూపిద్దాం అనుకున్నా, కానీ శనివారం రోజున ప్రొజెక్టర్ సెట్ చేయడం అంత అది మైండ్లోకి రాలేదు పిల్లలకి, నాకు కూడా రాలే. అంటే ప్రకృతి ఏం చేస్తుంది చెప్పండి? ప్రళయాలు సృష్టిస్తుంది. ఇప్పుడు జరగబో వాటినెల్లా తప్పించుకొనుటకు అంటే ప్రకృతి ప్రళయాలు తప్పించుకోవాలి. రెండవదిగా పాతాళం తెరుచుకొని సాతాను శక్తులు బయటికి వచ్చి అవి వాటి క్రియను వాయి చేస్తున్నాయి. మూడవదిగా పరలోకము నుండి ఉగ్రత పాత్రలు కొమ్మరించబడబోతున్నాయి.
ప్రియులారా, వాటి నుంచి మనము తప్పించుకోవడం అంటే ఏం లేదు. ఒకటే ఆప్షన్ ఏంటంటే మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి అంటే ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే దాని అర్థం సిద్ధపడి ఉండాలని దాని అర్థం. మనము సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. కానీ ప్రజలు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన హృదయాలు ఎలాగున్నాయంట? మందంగా ఉన్నాయి. మందముగా ఉన్నందున, మందముగా ఉన్నటువంటి వ్యక్తులకు సూది గుచ్చినా, ముళ్ళు గుచ్చినా, గుచ్చుకున్నా తెలీదు, రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం కారుతూ మందిరానికి వస్తాడు. కారణం శరీరం మందం, హృదయం మందం. అంటే సేవకుడు ఎంత వాక్యమును బోధించి వాక్యము ద్వారా గద్దించినా ఏమాత్రం కూడా గుచ్చుకోదు. వాక్యం ద్వారా నొచ్చుకోరు. వాక్యము హృదయాన్ని తాకదు. చాలా లైట్గా తీసుకుంటారు వాక్యాన్ని. అదే బైబిల్ ఏం తెలిసిన హృదయాలు మందముగా ఉన్నందునని రాశాడు. అంటే మందంగా ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే వాక్యాన్ని గ్రహించరు, వాక్యాన్ని లైట్గా తీసుకునే గుంపు. వాక్యము పట్టదు, నొచ్చుకోరు. పేతురు కాలములో వాక్యమును బోధిస్తుండగా ప్రజలు వాక్యమును విని హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా మేమేం చేయాలి? పేతురు అన్నాడు, నేను మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్పాడు. నొచ్చుకున్నవాడు అడుగుతాడు, అయ్యా ఏం చేయాలి? శోధన రాబోతుంది. దైవజనుడు చెప్పాడు, అయ్యా శోధన తప్పించబడాలంటే ఏం చేయాలయ్యా? మేమేం చేయాలి? ఈ శోధన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అడుగుతారు విశ్వాసులు. కానీ ఆ మాట గుచ్చుకోకపోతే మందిరం నుంచి వెళ్ళిపోతారు. శోధన ఉరి వచ్చినట్టు వస్తుంది. తర్వాత శోధన వచ్చిన తర్వాత కన్నీళ్లు కారిస్తే ఉపయోగం ఉందా? లేదే. దైవజనుడు చెప్పగా, వాక్యము చెప్తుండగా మనము సరి చేయబడాలి. మనము దైవజనుని అడిగి దానికి పరిష్కారం ఏం చేయాలి, ఏ విధంగా నేను దీన్ని తప్పించబడతాను. డాక్టర్ స్కానింగ్ చేసి చెప్తాడేమని, కడుపులో నీకు ఏమన్నా తెలిసినా గడ్డలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి బాబు, అయ్యి ఉన్నాయి, అందుకనే ఏమవుతుంది, కడుపులో నొప్పి వస్తుంది. కొంతమందికి లోపల పురుగులు ఉంటాయి. కాదు, కడుపులో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. స్కానింగ్ రిపోర్ట్లో చెప్తాడు. అవునా కదా? అట్లాగా, సరే డాక్టర్ గారు వెళ్ళి వస్తానని చెప్పి ఆటో ఎక్కి చేకొమ్మ దాకా ఇంట్లో పడదాకా వచ్చామనికి ఏమైద్ది? తర్వాత ఏమవ్వాలి అది అయిద్ది. అదే డాక్టర్ గారు ఏం చేయాలి, నేను ఏం తినడం మానాలి, ఏం చేయాలి, అసలు ఉపవాసం ఉండాలా లేకపోతే ఏంటి, స్వీట్లు ఎక్కువ తినాలా, ఏం తినాలని డాక్టర్ని ఏం చేయాలి? అడగాలి. మనం ఏం చేస్తామంటే సహజంగా డాక్టర్ని అడుగుతాం, డాక్టర్ గారు ఏం తినకూడదు, ఏం తినాలి అని అడుగుతాం. డాక్టర్ అంటాడు, బాబు నువ్వు చికెను మటను మానేనైనా చేపలు తినకో, వట్టి చేపలు గోంగూర తినకో, ఇంకా లిస్ట్ చెప్తాడు అనమాట. ఆ లిస్టు ప్రకారం మనం ఏం చేయాలి? చేస్తే అప్పుడు ఆ యొక్క బలహీనతకి మళ్ళీ దాంతోపాటు ఏం చేయాలి? ట్యాబ్లెట్లు వేసుకుంటే అప్పుడు ఆ బలహీనత నుంచి మనం ఉపశమనం పొందుతాం. అంతేగాని డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాడు, ఆ రిపోర్ట్లు ఫైల్ పట్టుకొని ఇంట్లో పడదాకా వచ్చినకి ఏమైంది? మీకు అర్థమవుతుందా? నా పాయింట్ ఏంటంటే దేవుడు వివేచన ద్వారా, ప్రవచనం ద్వారా, వాక్యం ద్వారా మీ జీవితాలకి తెలియజేసినప్పుడు మీరు సేవకుని అడిగి, అయ్యా మేము ఏ విధంగా సరి చేసుకోవాలి, మేము ఏ విధంగా రాకడ కొరకు సిద్ధపడాలి, మాలో లోపాలు ఎలా సరి చేసుకోవాలి, దానికి ఉపశమనం ఎలా పొందాలి, ఈ సాతాను కట్ల నుంచి ఎలాగ విడుదల పొందాలి, సేవకుని అడిగితే సేవకుడు దానికి పరిష్కారం చెప్తాడు. దాని ప్రకారం జీవిస్తే మనం విడుదల పొందుతాం. బైబిల్లో మనం చూస్తే కొందరికి ఏమాత్రం ఫీలింగ్స్ ఉండవు, వాక్యం చెప్తున్నా ఏమాత్రం ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ ఉండవంటే ఏదన్నా మంచి మాట చెప్తే స్తోత్రం 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 అంటారా? అనరు. నువ్వు ఏడిసేది చెప్పు, నవ్వేది చెప్పు, ఉగ్రత గురించి చెప్పు, నో ఫీలింగ్స్ ఉండవు. హృదయంలో ఫీలింగ్స్ ఉండవు. నిజంగా దేవుని వాక్యం చెప్తూ ఉండగా ఒక మంచి మాట మీ హృదయాన్ని తాకితే మీరేం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం.
చాలామంది జీవితాల్లో స్పందన లేదు. ఎందుకు తెలిసినా, చాలామందికి బాగా తిండి ఉంది, మంచి భోజనం ఉంది, ధనం ఉంది. ఇక్కడ ఐహిక విచారాలు, చెప్పండి ఐహిక విచారాలు. సో ఏంటి ఐహిక విచారాలు? 3 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటి చెప్పండి? తిండి, మత్తు, ఐహిక విచారాలు. సో ముందు ఐహిక విచారాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఐహిక విచారం అంటే మనిషి ఎందుకు విచారంగా, మనిషి ఎందుకు ఎక్కువ దేని కొరకు ఆలోచిస్తాడంటే దేవుని గురించి, పరలోకాన్ని గురించి, పరలోకం ఎలా వెళ్ళాలి, ఎలా ఎత్తబడాలి, ఎలాగా విడవబడకుండా నేను ఎలా సిద్ధపడాలి, ఏ విధంగా ఆత్మీయ మెలకుగా ఉండాలి, ఈ ఆలోచన చేయడు. ఏమి ఆలోచన చేస్తాడంటే నా అప్పులు ఎలా తీరుతాయి, ఏ విధంగా లోన్ పెట్టాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, లేకపోతే ఏ విధంగా నేను ఇంటిని కట్టుకోవాలి, ఏ విధంగా ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలి, ఏ విధంగా మెడ నింపాలి, ఏ విధంగా వేళ్ళు నింపాలి. ఐహిక విచారం. దాని కొరకు అలా విచారం. భర్త అడుగుతాడు, అమ్మా ఏమిటి విచారం, సియోనులో ఎందుకు నిర్విచారంగా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, పక్కన వాళ్ళు ఏం చేశారు, తొడగోసుకున్నారు, నేనేం చేసుకోవాలి, మెడ కోసుకోవాలి. ఈ విచారాలు. వీటి కొరకు ఏంటి చెప్పండి? విచారాలు, ఐహిక విచారాలు. డబ్బులు ఎలాగేస్తే ఎలాగా మనకు వస్తాయి, డబల్ ఎన్ని సంవత్సరాలకి అయ్యిద్ది, పోస్ట్ ఆఫీసులో ఎక్కువ వస్తాయా, బ్యాంకులో ఎక్కువ వస్తాయా, లేకపోతే ఊళ్ళో ఎత్తే వస్తాయా? ఇవన్నీ ఏ విచారాలు చెప్పండి? ఐహిక విచారాలు. మనకి ఆత్మ సంబంధం విచారం తక్కువ. అయ్యో ప్రభువా, దుబాయ్ అంతా కూడా మునిగిపోయింది ప్రభువా, దుబాయ్ ఎడారి, వర్షం రాదు కన్ఫామ్, ఇక ముద్ర వేసి సంతకం పెట్టచ్చు, ముద్ర వేసి వర్షం రాదు, ఎందుకంటే అదంతా ఏం చెప్పండి? ఎడారి, సముద్రాలు, నదులు, పొంగి పొర్లు, అంతా సీన్ లేదు అక్కడ. మనం కూడా అనుకుంటున్నాం, అబ్బా చేగొమ్మలో మంచి ఎత్తుగడ్డ మీద ఉన్నాం, బోరగడ్డ అదే అనుకుంటున్నాం, జాగ్రత్త. ఒక్క రోజంతా కురిసింది వర్షం దుబాయ్లో, అంత మొత్తం ఏం చేసింది చెప్పండి? మీరు చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే అవన్నీ చూడరు కాబట్టి మీకు వాటి గురించి అవగాహన తక్కువగా ఉంది. అవి చూడండి, ప్రకృతి యొక్క విలయతాండవం చూడండి. నేనంటాను, మనకి ఆత్మ సంబంధమైన విచారణ లేదు, ఆత్మ సంబంధమైన ఆరాటము లేదు. తిండి బాగా ఉంది కదా, అయ్యో ఎలా రక్షణ పొందాలి, ఇంటి వారికి రక్షణ లేదు, నా భర్తకి రక్షణ లేదు, నా భార్యకి రక్షణ లేదు, నా పిల్లలకి మారు మనసు లేదు పాస్టర్ గారు అని చెప్పి దాని కొరకు ఏడ్చి కన్నీరు కాచి ప్రణాపించేవారు, అంగలార్చేవారు, రోదన చేసేవారు, అంగలార్పు విద్యను కలిగిన వారు సంఘాల్లో చాలా కొరతగా ఉన్నారు. ఈ పై 3 విషయాలు ప్రజలను ఊరిలో చిక్కుకునేలా చేస్తున్నాయి. ఏవేంటి చెప్పండి? తిండి, మత్తు, ఐహిక విచారం. ప్రియులారా, విశ్వాసమును, ఆత్మీయతను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మనకు ఉండవలసింది ఆత్మ సంబంధమైన ఆరాటం. కానీ మనకేమున్నాయంటే ఐహిక విచారాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి, మీకు త్వరగా నేను ముగిస్తాను. ద బుక్ ఆఫ్ మార్కు సువార్త 10వ అధ్యాయము. పదిహేడవ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేతునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని సత్పురుషుడు కాడు.
దేవుడు నరహత్య చేయవద్దు. ఎస్, పలకవద్దు. చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, నేను ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే ఏం చేస్తున్నాను, అనుసరిస్తూ ఉన్నాను. యేసు అతనిని చూచి ఎస్ చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంతో దుర్లభమని శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యం ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములు దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, ఇట్లయితే ఎవడు రక్షణ పొందగలని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము అసాధ్యమో కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వృత్తాంతం మొత్తం మీరు చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ధనవంతుడు వచ్చాడు, వచ్చి నిత్యజీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభు అన్నాడు, నరహత్య చేయవద్దు, దొంగిలించదు, విభజించద్దు, పదాజ్ఞలు చెప్పాడు. మీకు వస్తాయి పదాజ్ఞలు? అమ్మా చూడకుండా ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఒకడిని మిస్ అవ్వకూడదు. మరి మొత్తం పదాజ్ఞలు చెప్పాడు. చెప్తే యవనస్తుడు అన్నాడు, ప్రభువా, ఇవన్నీ బాల్యం నుంచి ఏం చేస్తున్నావు? నేను అనుసరిస్తున్నాను. యేసు ప్రభు అన్నాడు, అయితే నీ కొడుకు కొదువుగా ఉంది, ఏం తెలుసా, నీ ఆస్తి పేదలకి ఇమ్ము అన్నాడు. అనగానే ఆ వ్యక్తి అంట ముఖము చిన్నబుచ్చుకొని, చెప్పండి మరి దుఃఖం ఎందుకు నాకు అర్థం కాదు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఏం చేశాడు? అమ్మో, ఆస్తి అమ్మడం అంటే, అమ్మో, బంగారం అమ్మడం అంటే అసలు ఏమన్నంది, అసలు అమ్మో, ఉంగరం అమ్మడం అంటే ఇంకేమన్నంది, అసలు దేవుడు లేకపోతే లేకపోయే కానీ నాకేం కావాలి? ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఏం చేశాడు? ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఏడ్చుకుంటూ వెళ్తే ఆ తర్వాత ప్రియులారా, యేసు ప్రభు ఏం చేశాడంటే, చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని శిష్యులు చెప్తే, ఆ మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లండి, పిల్లలారా, తన ఆస్తిని నమ్మకించి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జను దూరుట సులభము అన్నారు. అందుకు వారు ఏమన్నారు? అత్యధికముగా. చూడండి, ముందు ఆశ్చర్యపడ్డారు, ఇప్పుడు ఏం చెప్పండి? అత్యధికముగా వారు ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయన్ని అడిగారు. ప్రభువా, ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారయ్యా? చెప్పండి, ఇలాగైతే ప్రజలు ఎలాగ రక్షణ పొందుతారు? ఎలాగైతే రక్షణ పొందుతారా? ఇప్పుడు మందిరానికి వచ్చినటువంటి బిడలను, దేవుని సందులో రక్షణ పొందిన బిడలను దైవజనుడు, అమ్మ, మీ యొక్క ఆస్తి అమ్మి కూడా, లేకపోతే మీకున్నటువంటి ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో అలాగా ఉండకూడదు. మీరు వాటిని ఏం చేయాలి తెలిసిన? వాటిని మీరు తీసేయాలి, అవి ఉండకూడదు అని చెప్పామనుకోండి. అప్పుడు ఎవరైనా రక్షణ పొందడానికి ముందుకు వస్తారా? ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సిలోన్ పెంతెకొస్తు కానీ ఇంకా టీపీఎం ఇంకా కొన్ని ఉన్నాయి. సో అది చాలా కఠినంగా ఉంటుంది. రక్షణ పొందాలి అంటే ముందు ఏం చేయాలి తెలిసిన? మారుమనసు పొందాలి. బాప్తిజం పొందేదానికంటే ముందు నీకున్న లోకాసులన్నీ ఏం చేయాలా? విడిచిపెట్టేసేయాలి. డ్రెస్ కోడ్ మారాలి. తర్వాత ఏది కూడా ఉండడానికి వీల్లేదు. అప్పుడే రక్షణ. ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారయ్యా? ఎవరైనా అసలు ముందు రక్షణ పొందుతారు? అసలు ముందు రక్షణ పొందడానికి నాకు బాప్తిజం కావాలని ఎవరైనా వస్తారా ముందుకు అసలు అని ఎవరు అడిగారంట? చెప్పండి. శిష్యులు. యేసు ప్రభు దానికి ఏమన్నాడు? యేసు వారిని చూచి,
ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికంట సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సమర్పించుకోండి అని దైవజనుడు చెప్తాడు. చెప్పినప్పుడు అది చేయుట అసాధ్యం. ఎవరికి అసాధ్యం? మనుషులకి అసాధ్యం. ఎందుకంటే ఆ తీయలేరు. మమకారం. ఇప్పుడప్పుడు చిన్నప్పుడు బాల్యంలో 6 నెలలను 8 నెలలను 10 నెలలను తగిలించుకుంటారు. అప్పుడు నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి ఏం చేసి చెప్పండి, ఒక్కొక్కటి స్టెప్ ఎక్కినట్టు ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటాయి. అంత తేలిగ్గా సమర్పణలోకి రాలేరు. నిజంగా అసాధ్యం, అది చాలా అసాధ్యం. కానీ దేవునికంట చెప్పండి సమస్యం సాధ్యం. ఎలా సాధ్యమో చెప్తాను. యెహెజ్కేలు పుస్తకం తీయండి ఒకసారి. అందరూ యెహెజ్కేలు పుస్తకం తీయండి. యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తే అక్కడ 36వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుందాం. అదిగో నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. దేవుడు ఏం చేస్తారంట? మనకి ఏమి ఇస్తారంట చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుడు ఏమిస్తాడు? మీరు రక్షణ పొందడం వల్ల, యేసుప్రభువుని అంగీకరించడం వల్ల మీకు దేవుడు ఏమిస్తాడంట? నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు నేను కలగజేస్తాను. అదిగదిగో రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను, నా ఆత్మ మీ యందు ఉంచి. అదిగదిగో ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసిన, నా కట్టడలను అనుసరించే వారిగాను, నా యొక్క విధులు 27వ వచనం, నా విధులు గాయకొని వారుగాను మిమ్మను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశం నివసించినట్లు మీరు నా జనులయ్యుందురు, నేను దేవుడనై యుందును. 31వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటారు. చాలా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం 36, 26, 27, 31 వచ్చిన భాగాలు చూస్తే ఇక్కడ అంటాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తా, నేను నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తా, నూతన స్వభావాన్ని నేను నీకు ఇస్తా. నేను రాతి గుండెను తీసేసి ఏమిస్తాను? మాంసపు గుండెను నేను ఇస్తాను. అయితే ఇది ఎలా సాధ్యం? ఇందాక అక్కడేం చదువుకున్న మార్కు సువార్తలో, ఇది మనుషులకు ఏది అసాధ్యం? ధనము మీద, ఆస్తి మీద మమకారం, మనకున్న వస్తువుల మీద మమకారం, వెహికల్స్ మీద మమకారం, గోల్డ్ మీద మమకారం, వెండి మీద మమకారం ఉంటుంది. ఈ మమకారము తీసివేసుకోవడం, వాటిని అసహించుకోవడం చాలా కష్టం. ఎవరైనా గోల్డ్ అసహించుకుంటారా? చీ పాడు నాకు వద్దంటారా? అనరు. ఎందుకనరు? ఆఖరికి అంత ఎందుకు, పాస్టర్ గారు కూడా, అయ్యగారు మీరు కొంచెం బిషప్ హోదాలోకి వచ్చారు కదా, మరి మీకు మేము పెద్ద ఉంగరం చేయించి ఇద్దాం అనుకున్న సంఘం అందరూ అంటే, పాస్టర్ గారు ఏమంటాడు? అవునా, అయితే చర్చిలో వద్దు కానీ ఇంటికి వచ్చి ఇవ్వండి, నేను ఓన్లీ ఇంట్లోనే పెట్టుకొని ఫొటోస్ దిగుతా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను మూతమే కొట్టాలి ఒకటి. ఎవరినే? ఇచ్చినోడిని తీసుకున్నోడిని కొట్టాల. అంటే దాని మీద మమకారం. అసహించుకుంటారా? చెప్పండి, అసహించుకుంటారా? అసహించుకోరు. నేనేమంటానంటే, ఇక్కడ మనం చూస్తాం బైబిల్లో, అక్కడ ఆస్తి గలవాడు ఏం చేశారంటే, ఆస్తి మమకారంతో ముఖము చిన్నబుచ్చుకొని అతడు దుఃఖపడుతూ, అంటే అతని మమకారం చావలే, ఆస్తి మీద అసహించుకునే మనసు లేదు. మరి శిష్యులు అడుగుతున్నారు, యేసుప్రభు ఎలాగైతే రక్షణ ఎవరైనా పొందుతారు? అసలు ఎవరైనా రక్షణ పొందడానికి వస్తారు? అసలు ఏదో వస్తారు, అద్భుతాల కోసం వస్తారు, ఆ నూనె డబ్బా తీసుకొని పోతారు. ఇలా రక్షణ ఎవరో పొందుతారు ప్రభు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి అబ్బాయి డిప్ మీద ఒకటి వేసాడు. ఎవరిని? బాబు ఇంకా అలా కొడితే కానీ నిద్రపోకుండా ఏం చేస్తారు? కరెక్ట్గా వింటారు, సరిగ్గా వినరు వాక్యం. బాబు ఇటును. ఇది మనుషులకు ఏది అసాధ్యం? అసహించుకోవడం. దేన్ని అసహించుకోవడం? ఆస్తిని, బంగారాన్ని, వెండిని అసహించుకోవడం మనుషులకు అసాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం.
దేవుడు ఏం చేస్తాడంటే అని యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పాడంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నేను నూతన స్వభావాన్ని ఇస్తాను. పైన ఏం రాశాడో తెలిసిన, మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గాయకొను వారిగాను మిమ్మల్ని నేను చేస్తాను అన్నాడు. 31వ వచనంలో మనము చూస్తే ఎప్పుడంటే ఒకటి, ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు. చెప్పండి. ఆత్మ అభిషేకమును యేసయ్య మనలో ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు, ఆత్మ మీ యందు ఉంచినప్పుడు దేవుడు నూతన మనస్సు, నూతన స్వభావాన్ని దేవుడిస్తాడు. రాతి లాంటి గుండె తీసేసి మాంసపు గుండెనిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, నా యొక్క ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించేవానిగా నేనే చేస్తాను. 31వ వచనంలో మనం చూస్తే, అప్పుడు మీరు నీ దుష్ప్రవర్తనలు, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు చెప్పండి మనస్సునకు తెచ్చుకొని మీ యొక్క దోషములను బట్టి, హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. ఇప్పుడు నీకు అసహ్యము కలగడం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసిన, దేవుని ఆత్మ మీ యందు మరి ఉంటే ఏమైంది? మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలా? మీకు అర్థమైందా అమ్మా? మీకు అర్థమైందా? మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలా? దేవుని ఆత్మ మన యందు ఉంటే ఏమైంది చెప్పండి? దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నూతన హృదయం, నూతన స్వభావం ఇస్తాడు. రాతి గుండెని తీసేసి మాంసగుండె. ఆ తర్వాత ఏం చేస్తాడు? నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా విధులు చెప్పండి గైకొనే వానిగా నేను చేస్తాను. అప్పుడు 31వ వచనం ఏం రాశాడు చెప్పండి? అప్పుడు మీ దృష్టిని బట్టి మీరు చేసిన హేయమైన క్రియలు, దేవునికి అసహ్యమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మీ హృదయంలో మనసునకు తెచ్చుకొని వాటిని గురించి మీరు ఏం చేస్తారంట? చెప్పండి. అయ్యో ఏంటి ప్రభువా నేను ఇలా చేశానని చెప్పి వాటి మీద అసహ్యం కలుగుతుంది. నీకు ఇంకా అసహ్యం కలగకుండా ఉన్నది అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, దేవుని ఆత్మ మీ యందు లేదు. స్తోత్రం గ్లోరీ అన్నారు కదా. ఏమన్నారు? అన్నారుగా పాస్టర్ గారు. మరి అదేంటి పాస్టర్ గారు? నాకేం తెలుసు? ఇప్పుడు దేవుని ఆత్మ ఉంటే ఏమైంది చెప్పండి. దేవుని ఆత్మ గ్లోరీ స్తోత్రం అని చెప్పానుందా? ఏమనుంది? దేవుని ఆత్మ ఎందుంటే నూతన మనసు, నూతన స్వభావం, నూతన రాతి గుండె తీసేసి మాంస గుండె ఇస్తాను, నేను నా ఆజ్ఞలు కట్టలు గైకున్న వాళ్ళ చేస్తాను. 31 ఏం రాశాడంటే, మనం చేసిన దుష్కార్యాలను బట్టి అవన్నీ కూడా మనసుకు తెచ్చుకొని అయ్యో అనవసరంగా నేను ఇలా కార్యాలు చేశానని అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? మనకి లోకము మీద ఆస్తి మీద, బంగారం మీద, వెండి మీద, ఈ లోకములో ఉన్న వాటి మీద మనకంట అసహ్యం కలుగుతుంది. హలో, ఉపదేశం, డెప్త్, వాక్యం. లోకము నుండి మనం వేరవుదాము గాక. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ మీతో ఉన్నది, మీలో ఉన్నదని ఎంతమంది భ్రమపడుతూ జీవిస్తున్నారు? ఈ పగటి వేళ దేవుడు మనల్ని దర్శించునుగాక. దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇచ్చునుగాక. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోనికి వస్తుందో, డబ్బు పిచ్చి పోద్దే మనలో, నగల పిచ్చి, ఆస్తి పిచ్చి, ఇవన్నీ పోయేలాగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దేవుడే ఏం చేస్తాడంట? అసహ్యాన్ని కలిగిస్తాడు. అందుకనే మార్కు సువార్తలో ఏమన్నా శిష్యులతో, శిష్యులారా ఇది మనుషులకు అసాధ్యం కానీ నాకు సాధ్యం. నేనేం చేస్తానంటే నా ఆత్మను వారి మీద ఉంచుతాను, నేను అభిషేకిస్తాను, వాళ్ళకి నూతన హృదయం ఇస్తాను, నేను నూతన స్వభావం ఇస్తాను, నా కట్టడలు విధులు అనుసరించే వాళ్ళుగా చేస్తాను, అసహ్యించుకునేలాగా నేను చేస్తాను.
ఇది నేను చేసే కార్యం. దేవుడు ఇంకా మీ జీవితాల్లో చేయలేదేమో. ఇంకా అసహ్యం కలగట్లేదా లోకం మీద, డబ్బు మీద మమకారం, ఈ లోకంలో ఉన్న వస్తువులపై మమకారం పోవట్లేదా? బైబిల్లో ఏమో తెలిసిన, ఆత్మ లేనివాడు మీరేమనుకుంటున్నారు? ఆత్మ నాలో ఉన్నది నేను పొందుకున్నానని మీరు అనుకుంటున్నారు. మరి అలాగైతే మరి ఆత్మ పొందుకున్న వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగిన వ్యక్తివైతే నీకు దేవుడు ఏమిస్తాడు? నూతన హృదయం, నూతన స్వభావం, రాతి గుణం తీసేస్తాడు, మాంస గుణ్ణి ఇస్తాడు. నెక్స్ట్ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకొనేవానిగా చేస్తాడు. 31వ వచనంలో ఏం రాశాడు? వాటన్నిటిని గురించి ఆలోచన చేసి మనసుకు తెచ్చుకొని, ఇలా చేశానా, ఎన్నాళ్ళు ఇలా జీవించానా నేను అని వాటి మీద మీకేం కలిగిద్దంట? నీకింకా అసహ్యము కలగకపోతే నీలో ఏం లేనట్టు. చాయిస్ ఈజ్ యువర్స్. చెప్పడం నా ధర్మం, వినడం వినకపోవడం మీ ఇష్టం. ప్రియులారా, ఐహిక విచారం, చెప్పండి, ఐహిక విచారం. నిజంగా వాక్యం ఎంత లోతుగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి నా మాటలు, నా సొంత మాటలు కాదు, ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలు. అయితే దేవుని రాజ్యానికి సిద్ధపడకుండా ఇవి ఏం చేస్తా అడ్డుపడుతున్నాయి. ఏవేంటంట? చెప్పండి, ఏవేంటవి? తిండి, మత్తు, ఐహిక విచారం. ఒకటే చెప్పాను. ఏం చెప్పాను నేను? ఐహిక విచారం అంటే లోక సంబంధమైన వాటి కొరకు చెప్పండి విచారం. ఈ విచారాలు నుండి మనం విడుదల పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మాభిషేకాన్ని పొందుకుందాము గాక. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతివారు కూడా మోకరించి నిలువు మోకాళ్ళు, చేతులు జోడించి 31వ వచనం యెహెజ్కేలు పుస్తకం 36, 31 ప్రకారం మీ మనస్సునకు మీరు తెచ్చుకొని, ప్రభువా నీ ఎదుట దుష్కార్యము చేశానయ్యా, నీ ఆత్మను నేను పొందుకున్నానని అనుకుంటున్నాను, కానీ నిజంగా నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే ఐహిక విచారం నాలో ఉండదు ప్రభువా. ధనముపై, లోకముపై, లోకములో ఉన్న వాటిపై, ఉపకరణాలపై నాకు మనసు ఉండదు ప్రభువా. అవి చూస్తే అసహ్యము కలుగుతుందయ్యా. కానీ ఈ రోజున వాటిపై మమకారం ఉన్నది, మమకారము కలుగుతుంది. అంటే నాలో ఉన్నది ఏ ఆత్మనైనా, నేను పొందుకున్నది ఏ ఆత్మ, నేను ఇంతకాలం నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను, ఆ తాకిడి అనుభవించని అనుకుంటున్నాను. లేదు ప్రభువా, నిజంగా నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే నా మనసు మారిద్దయ్యా, నూతన మనసు వస్తుంది, నూతన స్వభావం వస్తుంది ప్రభువా. దేవుని పిల్లలారా, ఒక్కసారి అందరూ కూడా ప్రభువుని అడుగుదాం, ప్రభు పాదాల దగ్గర అడుగుదాం. అమ్మా, రాకడికి సిద్ధపడకుండా ఐహిక విచారం అడ్డుపడుతుందమ్మా. దైవజనురాలు పెద్దమ్మ గారు లోకం అంటే చాలా ఇష్టం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఒళ్ళంతా కూడా మంటలు. ఏంటా మంటలు? ఎన్ని హాస్పిటల్కి తిరిగినా ఫలితం లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు. మేము చిన్నపిల్లలం, 6th క్లాస్ చదువుతున్నా, జ్యోతి 4th క్లాస్ చదువుతా ఉంది చెల్లె. ఆ సమయంలో ఎన్నో హాస్పిటల్ తిరిగి వేసారి డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి. మంచి విశ్వాసుల సంఘములో దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, ఉపయోగం లేదు.
ఒక రోజున ఆత్మీయ తండ్రి అయిన భూషణమయ్య గారి ఇంటికి వచ్చారు. అయ్యా, మా పరిస్థితి ఒళ్ళంతా మంటలు తగ్గట్లేదు అయ్యా, ఏంటి దీనికి కారణం నేను అడిగాను. అడగకుండా ఉంటే అలాగే ఆ మంటలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టు అలా ఉండే పని. కానీ సొల్యూషన్ దైవజనులను అడగ్గా దైవజనులు ప్రార్థించి కనిపెట్టి చెప్పారు, నా కుమారి నువ్వు సమర్పించుకో, వీటిపై నీకు మీద మమకారం, నీకు ఇంకా చావలే, వాటిని దేవుని సన్నిధిలో సమర్పించు అని దైవజనుడు దేవుని యొక్క వాక్కును అందించగా పెద్దమ్మగారు వెంటనే అవన్నీ కూడా తీసి దేవుని యొక్క మందిరం కడుతుండగా కానుకగా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఒళ్ళు మంటలు లేవు, ఎటుపోయా ఎవరికి తెలియదు. విశ్వాసిగా ఉన్నప్పుడు సమర్పణ. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ లేదు. ఆత్మను పొందుకుంటే ఆయన కట్టడలను, ఆయన వీధులు అనుసరించే వారిగా దేవుడు చేస్తాడు. సరి చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీ పాదాలకి ఇంతవరకు నువ్వు మాట్లాడు, నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాలమంతా నీ నీడలోన దాచా